నన్ను నీకు సమర్పించుచున్నాను, నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. సంపూర్ణముగా 97 నన్ను నీకు సమర్పించుచున్నాను, నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. ఆమేన్. సంపూర్ణముగా నన్ను నీకు సమర్పించుచున్నాను, ఆమెలో నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. నాలో వసించు, నాలో జీవించు, నన్ను పాలించు, నన్ను నడిపించు. నాలో వసించు, నాలో జీవించు, నన్ను పాలించు, నన్ను నడిపించు. సంపూర్ణముగా నన్ను నీకు సమర్పించుచున్నాను. హల్లెలూయా. నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. సంపూర్ణముగా నన్ను నీకు సమర్పించుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను, నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. హల్లెలూయా. హోలీ గోస్ట్. ఆమేన్. నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. ఓ ఆమేన్. నా హృదయముని ఆలయముగా అర్పించుచున్నాను. తండ్రి యొక్క మొదటి రాత్రి ప్రభువా, అడోరేషన్ యొక్క మొదటి రాత్రి బట్టి మీకు వందనాలు. ఈ పరిచయను ప్రేమించి 27 సంవత్సరాలు మేము పూర్తి చేసుకోబోతా ఉన్నాం. దేవా, మాకు అనుగ్రహించబడిన ఈ ప్రత్యేక విశేష దినాలు బట్టి వందనాలు. దేవుని యొక్క ఆత్మ సంచారం మధ్యలో ఈరోజు మనసారా మేము హృదయాన్ని విప్పి మిమ్మల్ని ఆరాధించబోతున్నాం. ఆరాధన కొరకు వచ్చిన బిడ్డలందరినీ ఒక బలమైన తాకిడి చేత, ఒక బలమైన ఆత్మ చేత ప్రభువా మీరు నింపివేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యము మా మధ్యలో శక్తివంతంగా క్రియ చేయను గాక. ప్రభు, మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. కేవలం మీ నామముకు మహిమ కలగాలి, కేవలం మీ నామము హెచ్చించబడుగాక. నీకే మహిమ చెల్లిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఈరోజు వ్యత్యాస రీతిలో మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఆరాధన చేస్తుండగానే అన్ని ద్వారములు తెరబడిపోవాలి. యేసు నామములో మోయబడిన అన్ని ద్వారములు తెరబడిపోను గాక. శత్రు కోటలని కుప్పకొలిపోవును గాక. నూతన శక్తి బలము అనుగ్రహించబడుగాక. మునుపు ఎన్నడూ చూడని నూతన కార్యాలు వారి జీవితాల్లో, కుటుంబాల్లో
అనుభవించునుగాక. మీకే మహిమ నాయన, మీకే మహిమ, మీకే మహిమ. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 100వ కీర్తన, 103వ కీర్తన, 113వ కీర్తన, మన 3 కీర్తనలు మనము చదువుకోబోతా ఉన్నాం. వరుసనే చదువుతాను. అందరు లేచి నిలబడి, మరి నిలబడలేని వాళ్ళు కూర్చోవచ్చు, నిలబడగలిగే వాళ్ళు నిలబడి ఈ కీర్తన 3 కీర్తన వరుసని మనం చదవబోతా ఉన్నాం. ఫస్ట్ 100 చదువుకుందాం, తర్వాత 103 చదువుకుందాం, తర్వాత 116. వెంటనే కంటిన్యూ చదవబడుతుంది కనుక పేజు వెంటనే మీరు తిరిగేసుకోవాలి. ఆరంభిద్దాం. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తి గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మన మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలే ఉన్నది, అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును, దాని మీద గాలి వీచగా అది లేకపోను, ఆ మీదట దాని చోట దాని ఎరుగదు. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తుల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయన సన్నిధించుడి. యెహోవా సైన్యంలారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నిధించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్ని జనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలన వ్యాపించి ఉన్నది. ఉన్నత స్థలమందు ఆశ్రయి ఉన్న మన దేవుడిని యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశంలో వంగి చూడ అనుగ్రహించున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి.
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకూడదు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు అని పాడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, పగలుకు పగలు రాత్రికి రాత్రి పూజించే నామం, పగలుకు పగలు రాత్రికి రాత్రి పూజించే నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, సూర్యోదయము హల్లెలూయా సూర్యాస్తము వరకు, పగలుకు పగలు రాత్రికి రాత్రి పూజించేనా. హల్లెలూయా యేసయ్యా. పగలుకు పగలు రాత్రికి రాత్రి పూజించేనా అవే, యేసు నామం, యేసు నామం, అవే యేసు నామం, యేసు నామం. సంగీతములతోనూ కీర్తనలతోనూ, సంగీతములతోనూ కీర్తనలతోనూ, జయధ్వనులతోనూ నాట్యములతోనూ, హల్లెలూయా జయధ్వనులతోనూ ఆమె నాట్యములతోనూ, పాడుచు కీర్తించుచు స్తుతించే నామం, పాడుచు కీర్తించుచు స్తుతించే నామం, ఆమేన్ ఆమేన్. యేసు నామం, యేసు నామం, యేసయ్యా యేసు నామం, హల్లెలూయా యేసు నామం. భూరాధ్వనులతోనూ గంభీర ధ్వనులతోనూ, భూరాధ్వనులతోనూ హల్లెలూయా గంభీర ధ్వనులతోనూ, అధిక స్తోత్రముతోనూ ఆర్భాటముతోనూ, అధిక స్తోత్రముతోనూ ఆర్భాటముతోనూ, హల్లెలూయా పొగడుచు వర్ణించుచు సేవించే నామమే, పొగడుచు వర్ణించుచు సేవించే ఆమేన్. యేసు నామం, యేసు నామం, యేసు నామం, హల్లెలూయా
భయభక్తులతోను బహు వినయముతో యేసయ్యా భయభక్తులతోను పూర్ణ బలముతోను పూర్ణ మనసుతోను పూర్ణ బలముతోను యేసయ్యా పూర్ణ మనసుతోను వేడుచు కొనియాడుచు భజించే నామమ్మే వేడుచు కొనియాడుచు భజించే నామమ్మే యేసు నామమ్మే యేసు నామం ఆమె యేసు నామం హల్లెలూయా యేసు నామం సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు ఆమె సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు ఆమె పగలుకు పగలు రాత్రికి రాత్రి పూజించే నామం యేసయ్యా పగలుకు పగలు రాత్రికి రాత్రి పూజించే నామం హల్లెలూయా యేసు నామం యేసు నామం యేసయ్యా యేసు నామం యేసు నామం ఓ యేసు నామం యేసు నామం యేసయ్యా యేసు నామం యేసు నామం హల్లెలూయా 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 ఆయన నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు పగలకు పగలు రాత్రికి రాత్రి ఆయన ఒకే నామం ఆరాధించే నామం పూజించే నామం కొనియాడి నామం గణపరిచే నామం హెచ్చించే నామం ఆయన నామముకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక 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 హల్లెలూయా 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 గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునికి ఆయన యోగ్యుడు ఆయన అర్హుడు గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునకే గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునకే గొప్ప స్వరములతో క్రొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునకే గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునకే ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు ఆయనే యోగ్యుడు ఆయనే అర్హుడు గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునకే గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రం చేసేదం యేసునకే ఆమె భూతకాలములో వర్తమాన కాలములో భవిష్యత్ కాలములో అన్ని కాలములో భూత కాలములో వర్తమాన కాలములో
భవిష్యత్ కాలములో అన్ని కాలములో జీవించువాడు ఆయనే, పరిశుద్ధ దేవుడు ఆయనే, జీవించువాడు ఆయనే, పరిశుద్ధ దేవుడు ఆయనే. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు, ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. గొప్ప స్వరముల కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. ఆమేన్. ప్రతి జాతి కొరకై, ప్రతి ప్రజల కొరకై, ప్రతి వంశమునకై, ప్రతి గోత్రమునకై, ప్రతి జాతి కొరకై, ప్రతి ప్రజల కొరకై, ఆమేన్. ప్రతి వంశమునకై, ప్రతి గోత్రమునకై వధించబడినది ఆయనే, రక్తము కాచినదాయనే, వధించబడినది ఆయనే, రక్తము కార్చినదాయనే. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. ఆయనే యోగ్యుడు, ఆమేన్. ఆయనే స్తోత్ర అర్హుడు, ఆయనే యోగ్యుడు, స్తోత్ర ఆయనే అర్హుడు, ఆమేన్. ఆయనే యోగ్యుడు, ఆమేన్. ఆయనే అర్హుడు. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. పాపములన్నీయు రోగములన్నీయు ఆమె శాపమంతయు, స్తోత్ర దరిద్రమంతయు, హల్లెలూయా. పాపములన్నీ ఆమేన్, ఆమేన్. రోగములన్నీయు ఆమె శాపమంతయు, దరిద్రమంతయు భరించినది ఆయనే, తొలగించినది ఆయనే, భరించినది ఆయనే, తొలగించినది ఆయనే. గొప్ప స్వరములతో కొత్త పాటలతో స్తోత్రము చేసేదం యేసునకే. ఆమేన్. గొప్ప స్వరములతో కొత్త పాటలతో ఆమేన్. స్తోత్రము చేసేదం యేసునకే. ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు, ఆయనే యోగ్యుడు, స్తోత్ర ఆయనే అర్హుడు, ఆయనే యోగ్యుడు, ఆమేన్. ఆయనే అర్హుడు, ఆమేన్. ఆయనే యోగ్యుడు, ఆమేన్. ఆయనే అర్హుడు. జీవించువాడు ఆయనే, పరిశుద్ధ దేవుడు ఆయనే,
పెద్ద దేవుడు ఆయనే, ఓ వధించబడినది ఆయనే, రక్తము కార్చినదాయనే, ఆమె వధించబడినది ఆయనే, యేసయ్యా రక్తము కార్చినదాయనే, ఓ యేసయ్యా భరించినది ఆయనే, తొలగించినది ఆయనే, యేసయ్యా భరించినది ఆయనే, తొలగించినది ఆయనే, ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు, యేసయ్యా ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు, ఓ ఆయనే యోగ్యుడు, ఆయనే అర్హుడు. హల్లెలూయా. నువ్వొక్కడివే ప్రభా అర్హుడు నాయన, నువ్వొక్కడివే అర్హుడు, నువ్వొక్కడివే అర్హుడు.